అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే మళ్ళీ తిరగబడి సీఎం గారు బిజీ షెడ్యూల్లో ఉన్నారు, అదే నెక్స్ట్ వెళ్తాం అన్నారు. అంతే వెన్ను తిరిగి వచ్చేసాం. అంటే కలవలేకపోయాడు. ఇంకా కలవలేకపోయాడు. మరి ఆయన నిజంగానే బిజీగా ఉండి కలవలేదేమో మిమ్మల్ని, మళ్ళీ ఎప్పుడన్నా ప్రయత్నించలేదా? ఇంకా మళ్ళీ చాలా మరి ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తాను, అది స్పందించలేదు సార్. పోనీ ఇప్పుడు ఆయన అంటే ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన వరకు పోవాలంటే నిజంగానే సీఎం మధ్యలో చాలా మంది కథలు ఉంటాయి, మనం కలవటం కష్టం. ఎప్పుడన్నా విజయమ్మని కానీ షర్మిల గారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారా? విజయం గారు షర్మిల గారే దూరం వెళ్ళిపోయి అంత దూరం వెళ్ళి మనం ఏం కలిసి అంత స్తోమత మా దగ్గర ఫ్రెండ్స్ సార్, ఏమీ లేక కలవలేదు సార్. కరోనా ప్రశ్న చేయవలసిందే సీఎం గారికి కదా సార్. రాష్ట్రం పరిపాలించే సీఎం గారు ప్రతి పేదవాడికి న్యాయం చేస్తున్నాడు. మాది కూడా పేద కుటుంబమే కదా, మాకు న్యాయం చేయవలసిన బాధ్యత సీఎం గారికి ఉంది కంపల్సరీ. ఎందుకంటే మాది ఆయన పరిపాలించే రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి గారు కాబట్టి అక్కడికి అడిగాము, క్షమాభిక్ష పెట్టండి, ఎన్ఓసి ఉండయా అని చెప్పు. అయినా కానీ మనకు స్పందన రాలేదు. ప్రధానంగా అసలు మీ తమ్ముడికి బెయిల్ రాకపోవడానికి గల కారణాలు ఏంటని చెప్పారు అడ్వకేట్? ప్రధానంగా అయితే ఇప్పుడు ఎన్ఐఏ ఉంది కదా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, దానివల్ల అయితే కొంత టైం పడుతుంది, అది ఉగ్రవాద సంస్థ సంబంధించిన సంస్థ అని చెప్పారు సార్. దానివల్ల అయితే పడుతుంది అన్నారు. వాళ్ళు కూడా అది రిపోర్ట్ ఇచ్చేసారు, ఏంటంటే కేవలం ఇది కుట్రకోణాలు ఏమీ లేవు, ఇది కేవలం మీరు ముఖ్యమంత్రి అవడం కోసం జరిగిన విషయం అని చెప్పి ఇచ్చేసారు. అది మీరు అది సానుభూతి మీకు వచ్చి ముఖ్యమంత్రి గారు అవ్వాలని చెప్పి నిర్ధారించింది, అది కుట్రకోణాలు ఏమీ లేవు అని చెప్పిస్తుంది, నిర్ధారించింది. చెప్పిన తర్వాత ఎన్ఐఏ కూడా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరించింది. మనకు బెయిల్ రాకుండా అడ్డుపట్టం అలా వ్యవహరించారు సార్. దానివల్ల మనకు బెయిల్ రాలే. పోనీ ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారేమో, మీరు ఏమైనా అర్జీ చేయాలనుకుంటే ఏమైనా అర్జీ చేసుకుంటారు? ఆయనకి అర్జీ చేయాలంటే ఇప్పటికైనా మనకి కోర్టుకు వచ్చి సాక్షి చెప్పిన పర్వాలేదు, ఎన్ఓసి ఇచ్చిన పర్వాలేదు, నా తమ్ముడు బెయిల్ మీద బయటకు వస్తాడు, కూలోని ఆలోచన చేసుకుని బతుకుతాం, అంతకు మినహా మేము ఇంకేం కోరుకోవట్లేదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీ తల్లిదండ్రులు పోషించడానికి ఎట్లా చేస్తారు? నేను కూలి పని చేస్తారు, మనకు ఆస్తులు పాస్తులు ఏమి లేవు. అంటే ఇప్పుడు మీ ఇల్లు నడవాలంటే మీరే పని చేయాలి. డైలీ కూలికి వెళ్తున్నారు? ఎలాంటి పనులకి వెళ్తారు? ఎంత ఇస్తారు? అంటే కొబ్బరికాయలు అవి మోస్తాను సార్, అది దింపులు తీస్తే కొబ్బరికాయలు మోస్తాను. మిగతాది వరి పంటలు అయ్యి అంటే యంత్రాలు వచ్చేసి ఇప్పుడు పనికి ఎవరు కేకెట్లా, ఇప్పుడు ప్రతి పనికి కూడా యంత్రాలు వచ్చినాయి, పని చేసుకునే వాళ్ళకి కూడా చాలా కష్టంగా. ఇల్లు ఉందా మీకు? ఇల్లు కట్టుకున్నాను సార్. మీ క్యాస్ట్ ఏంటి? ఎస్సీ మాలండి. ఓకే. ఇల్లు వచ్చిందా మీకు? ఇప్పుడు గవర్నమెంట్లు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాంటివి ఇస్తా ఉన్నాయి. అటువంటిది ఏం లేదు సార్, రాలే. లోన్ అయితే వచ్చింది, 2 లక్షల రూపాయల లోను, మళ్ళీ ఇంకొక 5-6 లక్షలు అప్పు చేసుకుని. అంటే గవర్నమెంట్ నుంచి ఏం రాలేదు కానీ మీరే సొంతంగా లోన్ పెట్టుకొని కట్టుకున్నారు? అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో అంతకుముందు నుంచి లోను ఇల్లు కట్టుకోండి అంటున్నారు సార్, అది ప్రొపోజల్లో ఉండిపోయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రం అది లోన్ 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వచ్చింది, కట్టుకున్నాం సార్. సొంతంగా మీరే కట్టుకున్నారు లోన్ సార్ లోన్. అచ్చా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పాలనలో ఇప్పుడు బియ్యం ఫ్రీ అంటున్నారు, మీ అమ్మగారు ఇప్పుడు పెద్ద ఆవిడ కాబట్టి పెన్షన్స్ ఇలాంటివి వస్తున్నాయండి మీకు? మా నాన్నగారికి అయితే పెన్షన్ వస్తుంది సార్. అమ్మగారికి ఇవ్వట్లేదు సార్, ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు. బియ్యం వస్తుందండి? బియ్యం ఇస్తుంది, మీ ఇంటికే వచ్చి ఇస్తున్నారు. అలాంటి విభేదాలు ఏం లేవు మీకు? అటువంటి విభేదాలు ఏం లేవు సార్, అందరికీ ఎలా నడుతుందో మనకి అలా నడుతుంది. ప్రధానంగా మీ తమ్ముడు బయటికి రావడానికి ఎలాంటి పోరాటం చేయబోతున్నారు మరి? మా తమ్ముడు ప్రధానంగా బయటికి రావాలంటే ఇప్పుడు అదే చెప్పాను కదా సార్, మన సంఘాల మీద నమ్మకాలు ఉన్నాయి కానీ లీడర్స్ మీద లేవు. లీడర్స్ ప్రతిపక్షాలు అన్నీ స్పందించాయి కాబట్టి మనం స్పందన వచ్చింది. ఇంకా ఇప్పుడు ఇంకా మనకి జరగవలసిన న్యాయం చాలా ఉంది. న్యాయం జరగాలని అంటే మేము రేపు మా నియోజకవర్గంలో పల్లెకు గడపకి వెళ్ళి మాకు జరిగిన అన్యాయం గురించి స్పందించి మేము భిక్షాటం పెట్టాలి, ఈ విధంగా మనం న్యాయం జరిపించుకోవాలని మేము అనుకుంటున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారిని కలిసారండి ఈ విషయంలో? సార్ చంద్రబాబు నాయుడు గారిని కలిసారు ఎప్పుడైనా? కలవలేదు సార్. పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం చేశారా పోనీ? కలవలేదు సార్. కలవలేదు. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు స్పందించారా పోనీ ఇలాంటివి ఎప్పుడైనా చూసి? నేను టీవీలో చూస్తూ ఉంటాను సార్, కోడికత్తి విషయం ఏం జరిగింది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని పాపం ఆయన చాలాసార్లు టీవీలో చూసి వాళ్ళు
సరే స్పందిస్తున్నా. మీ అడ్వకేట్ గారు మీకు ఎలాంటి ధైర్యం కల్పిస్తున్నాడు శ్రీనివాస్ విషయంలో? ఎప్పటికి బయటికి వస్తారని ధైర్యం ఇస్తున్నాడు? అయితే ఇప్పుడైతే మనకు ఎప్పుడు కొద్ది స్పందన వచ్చింది కదా సార్, బెయిల్ ఆర్డర్ అయింది అంటున్నారు. ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం సార్. అంటే తొందరలో బయటికి వస్తాడని చెప్తున్నారా మీ అడ్వకేట్? ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? తొందరలో బయటకు వస్తాడని చెప్తున్నారు. ఇప్పుడు మీ తల్లిగారిని అయితే ఆరోగ్యంగా చూసుకునే బాధ్యత మీదే అయితే మరి ఇప్పుడు నిరాహార దీక్షలు లాంటివి ఏమైనా చేస్తే ఆమె ప్రాణం పీదికి వస్తే అల్లరి ముద్దు పెంచుకున్న పిల్లోడు చేతికి వచ్చినోడేమో జైల్లో ఉన్నాడు. పోనీ ఆయన తిరిగి రావాలన్నప్పుడు తల్లి చూసుకొని కొన్నాళ్ళైనా ఉండాలి కదా. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం మీ అమ్మగారు అయితే చాలా ఆరోగ్యంగానే ఉండుండేనేమో కొంత. ఇప్పుడు ఆమెది డైలీ బెంగతో ఉపదేమ పథకానికి వెళ్తుంది కదా సార్. ఇప్పుడు కూడా వెళ్తుందా? అప్పటికి వెళ్తుంది సార్. ఉపదేమ పథకంలో వెళ్ళాలి సార్, తప్పదు. ఇప్పటికి వెళ్తుంది. ఇప్పటికి ఉపాధి హామీ పనికి వెళ్తుంది సార్, పరిస్థితులను బట్టి. ఆమెకు నడిచే పరిస్థితే లేదు కదండి. అవును సార్, అదే సైకిల్ మీద తీసుకెళ్ళి దింపుతాం, ఏదో అంతకొంత పని చేస్తుంది. బట్ ఏమైనా కొద్దిగా ధైర్యంగా ఉండమని చెప్పండి మీ అమ్మగారిని. కొద్దిగా రేపో మాపో మీ అడ్వకేట్ గారు కూడా ఖచ్చితంగా మన స్టూడియోకి వస్తా అని చెప్పారు. ఆయనకి ఏమైనా ఇది ఉంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళని కలిసే ప్రయత్నం చేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని. లేదు అది కాని పక్షంలో కొంత న్యాయ పోరాటమైనా చేయండి, తల్లిగారిని కొద్దిగా ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. నిజంగానే మా స్టూడియో వేదికగా నిజంగా సుబ్బరాజు గారు చూసిన వాక్యాలు చూసి ఏ వైఎస్ఆర్సీపీ లీడర్లో లేకపోతే ఇంకెవరైనా స్పందించి నిజంగానే మీకు స్వచ్ఛందంగా సాయం చేసి మీ తమ్ముడు చేసింది ఎంతవరకు తప్పో మరి ఏంటో మనకైతే తెలీదు. ఒకసారి ఆయన బయటికి వచ్చినప్పుడు కొన్ని విజువల్స్లో నేను చూశాను, అటాక్ అయితే నేను చేయలేదు అని బహిరంగంగా అయితే ఒప్పుకున్నాడు. మరి బెయిల్ ఇచ్చినట్టే ఇచ్చి కోర్టు కూడా ఎందుకు రిటర్న్ మళ్ళీ రిమైండ్ చేసిందో తొందరలోనే మీ అడ్వకేట్ గారిని అడిగి తెలుసుకుంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్.